అది కాదు. ఇప్పుడు మన రోజా గారు పోయి తమిళనాడులో డిఎంకేకి ప్రచారం చేసింది కాబట్టి డిఎంకే పార్టీ ఓడిపోయిందని చెప్పి మన టీడీపీ వాళ్ళు జన సైనికులు ఓహో ఇచ్చిపోయి మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒక ప్రశ్న, మీ చంద్రబాబు నాయుడు ఎవరికి ప్రచారం చేశాడు పోయి? ఏ డిఎంకే? పైగా బీజేపీ పోటీ చేసే ప్రతి స్థానంలో ప్రచారం చేశాడు పోయి. మొత్తం ఓడిపోయారు. డిఎంకే పార్టీ కన్నా 70+ సీట్లు వచ్చాయి. ఏడీఎంకేకి 50+ వచ్చున్నాయి అంతే. అంటే ఎవరిది ఐరన్ లెగ్గు? మన చంద్రన్ తాతది పెద్ద ఐరన్ లెగ్ అనుకోవాలా. ఇకపోతే మన వైసీపీ వాళ్ళు ఎందుకు విజయ్తో పోలుస్తున్నారు పవన్ కళ్యాణ్ని? వేస్ట్ మాటలు. విజయ్ సొంతంగా పార్టీ పెట్టాడు, సొంతంగా పోటీ చేశాడు, సీఎం అవ్వాలని కలలు కన్నాడు. స్టాలిన్ అంకుల్ నేను సీఎం అవుతా అని చెప్పాడు. మన పవన్ కళ్యాణ్ అంకుల్ అటు కాదు కదా. ముందు అసలు 2014లో టీడీపీకి సపోర్ట్ చేస్తూ అసలు నిలబడ్డ ఎలక్షన్లోనే పోటీ చేయలే. 2019లో ఎక్కడ వ్యతిరేక ఓట్లన్నీ జగనన్నకు పడిపోతాయని చెప్పి సపరేట్ గా పోటీ చేశాడు. అంటే చంద్రన్ తాతకి సపోర్ట్ గానే. మళ్ళీ 2024లో ఒరే ఒక్కడిని ఎదుర్కోలేము, మనకున్న అన్ని ఓట్లు, మనకున్నదంత కేడరు, కనీసం 50 మందికి రోజు అన్నం పెట్టేటటువంటి స్తోమత మన జనసేనకుందా? లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకూడదంటే నాకున్న 6% ఓట్లు ఎత్తుకెళ్లి చంద్రబాబు నాయుడు కలుపుతాను, ఆయన ముఖ్యమంత్రిని చేస్తాను అని అన్నాడు. ఇంకా నిస్సిగ్గుగా మరొక 15 ఏళ్లు మీరు టీడీపీ జెండానేమో ఇండి మన అసలు జెండా రంగే మర్చిపోయినారు జన సైనికులు. మన జెండా రంగు ఏందిరా అని చెప్పి తల బాదుకుని గబక్కని పట్టుకోమనండి, జెండా రంగు ఏందో పట్టుకోలేరు. అంటే నేను సీఎం గాను మొర్రో అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటుంటే మన వాళ్ళు అందరూ ఎందుకు విజయ్తో పోలుస్తారు? కాబట్టి ఈసారి 2029లో వచ్చి పవన్ కళ్యాణ్ని జన సైనికులకి, ఓటర్లకి పబ్లిక్ గా చెప్పను, ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం చేద్దాం, లేదా లోకేష్ సీఎం చేద్దాం, ఆ తర్వాత దేవాంశ్ సీఎం చేద్దాం అని చెప్పి. చూశారుగా పిఠాపురం వర్మను పాపము అన్యాయం చేశాడు. అదేదో ఒంటె సామెత మాదిరి ఉన్నది. తల దాచుకుంటానని చెప్పి ఒంటె అడిగితే తలకాయ పెట్టుకోమన్నాడంట గుడారంలో. ఎవరు? యజమాని. తెల్లారు లేచి చూసారు, యజమాని బయట ఉన్నాడు, ఒంటంతా లోపల ఉన్నది. అంత బతిలు ఆడుకొని వర్మ సీటు తీసుకొని ఆయన కిందే మంట పెట్టేశాడు మౌన. ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారు, ఛాలెంజ్. నిజంగా జన సైనికులకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఈసారి మొత్తం ప్రతి నియోజకవర్గంలో కూడా నిలబడి విజయ్ మాదిరి గెలిచి చూపించండి. అంతేగాని ఆడి సంఖ ఈడి సంఖ నాకి